శ్రీనివాస్ గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. శ్రీనివాస్ గారు నా వాయిస్ వినిపిస్తోందండి? వినిపిస్తుందండి. ఏంటి సార్ అంటే మొన్న హనుమకొండ నిన్న వేములవాడ సభ అంటే ఎక్కడికి వెళ్ళినా సీఎం కేసీఆర్ మాట లేకుండా అసలు ఎక్కడ కూడా సభ స్టార్ట్ చేయనటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో? ఎందుకు మీకు పదే పదే కేసీఆర్ టార్గెట్ గా కనిపిస్తా ఉన్నారు? ఎందుకు ఆయన్ని టార్గెట్ చేస్తా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు న్యూస్ ప్రజానికానికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యాంకర్ గారికి, ప్యానల్ వారికి. ఇప్పుడు మీరు ప్రతి చోట గమనించండి, కేసీఆర్ గారి ఇంట్లో కూర్చొని డైరెక్షన్ అయింది. యాక్షన్ ఏమో కేటీఆర్ గారు, హరీష్ రావు గారిది. ఇలా శివుడు ఆజ్ఞ లేనిది సీమైన గుట్టదు అన్నట్టుగా ఇవాళ కేసీఆర్ ఆజ్ఞలతోటి అదుపాజ్ఞలోని ఇవాళ మొత్తము ఇద్దరు కూడా బావబామ్మద్దరు కూడా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా మీరు ఇవాళ చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దీర్ఘకాలంలో అధికారంలో ఉంటుందని చెప్పేసి ఇక కాంగ్రెస్ పార్టీకి మా యొక్క బీఆర్ఎస్ టెంట్ ను వీకేసుకొని పోవాలనేది వాళ్ళకి బాగా భయం పుచ్చుకుంది. సో దానిలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 100 ఏళ్ల విధ్వంసాన్ని సృష్టించారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇలా కుటుంబ పాలన కేర్ ఆఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్ మారింది. ఇవాళ విసికి వేసారిన ప్రజానికం ఇలా కాంగ్రెస్ పార్టీకి మాండేట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 10 నెలల కాలంలోనే 10 సంవత్సరాల కాలంలో వాళ్ళైతే ఏం చేశారో అంతకు మించి అలా చేసి చూపించింది. ఇలా ఒక్కొక్క అంశాన్ని మనం తీసుకున్నట్టయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొన్న చాలా స్పష్టంగా అక్కడ ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో వరంగల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మేము ఒక సవాలు మేము విసురుతున్నాం, మీరు స్వీకరిస్తారా, సిద్ధంగా ఉన్నారా అని కేసీఆర్ గారికి బహిరంగ వేదిక నుంచి ఇచ్చారు. మరి ఇంతవరకు వాళ్ళ నుంచి సమాధానం లేదు. కేసీఆర్ గారికి అసెంబ్లీకి రావడానికి భయం ఎందుకు? ఆయన అంటే ఉంటేనేమో కూర్చుని ఉంటాడు, లేకపోతే ఇంట్లో ఉంటాడు. అంటే గత 10 సంవత్సరాల నుంచి అసలు తెలంగాణలో అభివృద్ధి జరగలేదంటారా? 10 సంవత్సరాలు అభివృద్ధి జరిగింది ఎవరిదంటే కేసీఆర్ ఫ్యామిలీ అభివృద్ధి జరిగింది. ఏ అభివృద్ధి జరిగింది చెప్పండి? ఇవాళ 7,14,000 కోట్ల రూపాయల తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఇవాళ మనం చూస్తున్నాం చాలా స్పష్టంగా. అభివృద్ధి ఏం అభివృద్ధి జరిగిందండి స్పష్టంగా చెప్పండి మీరు. ఎక్కడన్నా స్పష్టంగా ఏదన్నా చూడండి. విద్యాలయాలు కూడా విద్య గాని వైద్యంలో గాని ఇవాళ యూనివర్సిటీలో దాదాపు టీచింగ్ నాన్ టీచింగ్ కలిపి 3,000 పోస్టులు పడ్డాయి. ఆ 3,000 పోస్టులు గత 10 సంవత్సరాల్లో ఏనాడైనా టీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసిందా? ఇవాళ యూనివర్సిటీ వ్యవస్థని విద్యను నిర్వీర్యం చేసింది. అక్కడ ప్రొఫెసర్ గారు కూడా ఉన్నారు, వినోద్ గారికి తెలుసు మొత్తం, గాలి వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారు. అన్నయ్య అంటే విద్యా వ్యవస్థని ఎలా ఎంత భ్రష్టు పట్టింది ఉండేయాల, ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాల. విద్యాలయాలు కూడా మేము ఏం చేస్తున్నాం, ఇంటిగ్రేటెడ్ గురుకులాన్ని మేము స్టార్ట్ చేస్తున్నాం నియోజకవర్గానికి ఒకటి. గతంలో టీఆర్ఎస్ ఏం చేసిందండి, ఎస్సీలకు ఒకటి, ఎస్టీలకు ఒకటి, బీసీలకు ఒకటి అని కులాల వైరుగా ఆయన మళ్ళీ రాగానే కులాల కురుక్షేత్రాన్ని పెట్టారు, కులాల కుంపటి పెట్టారు. పిల్లల్ని ఆ ఏజ్ లో ఉన్నటువంటి పిల్లల్ని నేను మొన్న స్పష్టంగా అంటున్నారు నాకు వరంగల్ వెళ్ళినప్పుడు మీటింగ్ కి, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అట్లాంటిది ఉండొద్దు, చదువుకునే పిల్లల్లో విష బీజాలు నాటొద్దు కులాలు మతాలని. కాబట్టి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ప్రతి ఒక్క నియోజకవర్గం ఒకటి కాంగ్రెస్ పార్టీ పెడుతుంది, ఇది క్లియర్. ఇక అట్లాంటిది ఎక్కడ ఉందా అంటే పిల్లల కాంతి మొదలు పెడితే రాజకీయాలు చేస్తున్నారు కేసీఆర్. మహిళలకు ఏమి ఇచ్చారని అంతా మోసం కదా చేసింది. ఇవాళ భారతదేశంలో చూడండి, ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల చాలా ఆత్మస్థైర్యంతో ఉన్నారు. నేను ఎందుకంటే గ్రౌండ్ లో ఇన్ ద పీపుల్ నుండి గ్రౌండ్ లో నుంచి నేను చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళ మాటలు చెప్తాను. ఇవాళ ఉచిత బస్సు ప్రయాణాలు ఎంతమంది చేస్తున్నారు చూడండి. ఇవాళ 10 పరకు ఎవరిని పడితే వాళ్ళు అడగకుండా వాళ్ళు ఇవాళ ఆత్మస్థైర్యంగా ఆత్మధైర్యంతో ముందుకు పోతున్నారు. ఇవాళ నేను ఒక లాయర్ని కోర్టుకు రావాలన్నా కూడా వాళ్ళు ఈజీగా రాగలుగుతున్నారు. గతంలో ఏదైనా ఉన్నా గానీ ఒక 10 పరకు కూడా ఒకరి మీద ఆధారపడవలసి వచ్చేది. ఇవాళ అదేవిధంగా గ్యాస్ సిలిండర్ చూడండి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. గతంలో ఎంత మీరు ఒక్కసారి చూడండి, గతంలో 1,200 రూపాయలంటే నెట్ ఇరిగిపోయేది ఒక్కొక్కరు కూడా. ఇవాళ ఏంటంటే చిన్న సన్నకారు రైతులు, చిన్న సన్నకారు ఉన్నారు, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉన్నారు. వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రపంచంలో ఈ దేశంలో ముఖ్యంగా ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని స్కీములు ఉంటాయి తప్ప వాళ్ళకు ఉపయోగపడే స్కీములు ఉండవు. రాజకీయ లబ్ధి కోసం ఏనాడు కాంగ్రెస్ పార్టీ స్కీములు పెట్టలేదు. అట్ ద సేమ్ టైం సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ.